తెలంగాణలో రాజకీయం మారబోతోందా? లొంగిపోయిన మావోయిస్టులు రాజకీయాల్లోకి వస్తారా? అన్నల అగ్రనేతలు దేవ్జీ, రాజిరెడ్డిల మాటల సారాంశమేంటి? మావోయిస్టులు అడవికి మాత్రమే విశ్రాంతి ఇచ్చారా? భవిష్యత్తు రాజకీయాల్లో రాణిస్తారా? లొంగిపోయిన అన్నలకు ప్రజా మద్దతు ఎంత? ఉమ్మడి ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న మాజీ మావోయిస్టులు ఎవరెవరున్నారు? ఇలా అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జనజీవన స్రవంతిలో కలిసిపోతున్న మావోయిస్టుల తదుపరి కార్యాచరణ ఏంటి? అరణ్యాల నుంచి జనారణ్యంలోకి అడుగుపెట్టిన నక్సల్స్ నేతలు ఏం చేయబోతున్నారు? తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, రాష్ట్ర కార్యదర్శి హోదాలో లొంగిపోయిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కూడా రాజకీయాల వైపే అడుగులు వేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. బుల్లెట్ కంటే బ్యాలెట్తో సమస్యలపై పోరాడాలన్న ఆలోచనతోనే చాలా మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు సమాచారం. తుపాకీ పడితేనే విప్లవం వస్తుందని నమ్మిన నక్సలైట్లు ఇప్పుడు అసెంబ్లీ మెట్లు ఎక్కేందుకు సిద్ధమవడం విప్లవ క్యాడర్పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. దశాబ్దాల తరబడి ఎర్ర జెండా నీడన అడవుల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. లొంగిపోయిన తర్వాత కాలానుగుణంగా కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారా అనే చర్చ జరుగుతోంది. కొత్త పార్టీని ఏర్పాటు చేస్తే దానికి నాయకత్వం వహించేది ఎవరు? నిధులతో పాటు ప్రజల్లోకి వెళ్లేందుకు కావాల్సిన అజెండా ఏంటనే చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడున్న పార్టీలను కాదని ప్రజలు తమని ఆదరించాలంటే ఏం చేయాలనే దానిపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. మోనికా, గుడ్ ఆఫ్టర్నూన్. హిడ్మా మరణం తర్వాత మావోయిస్టు పార్టీలో ఒక భారీ కుదుపు అనే చెప్పాలి. జనరల్గా ఒక చెట్టుకు ఆకులు రాలిపోతే మళ్ళీ చిగురించేటువంటి అవకాశం ఉంటుంది, మళ్ళీ చిగురుస్తూ ఉంటుంది, అది దాని స్వభావం. బట్ మావోయిస్టులు కూడా ఎన్నిసార్లు ఎన్కౌంటర్లు జరిగినా, ఎంత ఎన్కౌంటర్లు జరిగినా, ఎంతమంది మరణించినా కానీ మావోయిజం అనేది అంతం కాదు, మావోయిస్టులు అంతం కాదు, మావోయిస్టులు పుట్టుకొస్తూనే ఉంటారని గతంలో ఉండే. బట్ ఇప్పుడు మాత్రం పూర్తిగా ఆకులు రావడం కాదు, చెట్టు పూర్తిగా వాడిపోయేటువంటి పరిస్థితిలోకి వచ్చిందా అంటే ఎస్, వచ్చిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది. మోరోవర్, ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టులతో పాటు ఇంకా 11 మంది లొంగిపోవాల్సిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో గణపతి ప్రస్తుతానికి ఎక్కడున్నారో, కీలకమైనటువంటి అగ్రనేత గణపతి ఎక్కడున్నారా అన్నది మాత్రమే ప్రధానమైనటువంటి ప్రశ్న. సో గణపతి నేపాల్లో తలదాచుకున్నట్టు, ఆయన అనారోగ్య కారణాల వల్ల నేపాల్కు గతంలోనే వెళ్ళిపోయినట్టు, మరేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత ఆయన నేపాల్కి వెళ్ళినట్టు కొన్ని ఆనవాళ్ళు తెలిసినా కానీ సో ప్రస్తుతం ఎక్కడున్న అన్న విషయంలో మాత్రం ఇప్పటికే పోలీస్ యంత్రాంగం నిఘా అయితే పెట్టింది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం మావోయిస్టు పార్టీ అగ్రనేతలు తిరుపతి కానీ అలియాస్ దేవ్జీ, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, సో వీళ్ళిద్దరూ లొంగిపోయిన తర్వాత సో దేవ్జీ గురించి అంటే దామోదర్ గురించి, బడే చొక్కారావు దామోదర్ గతంలోనే ఎన్కౌంటర్లో మరణించారన్నటువంటి వార్తలు కోకొల్లుగా వచ్చాయి. వచ్చిన ప్రతిసారి కాలోపల్లి ఏటూరు నగరంలో ములుగు దగ్గరలో మేడారం పక్కనటువంటి కాలోపల్లి గ్రామంలో వాళ్ళ ఊర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి అని చెప్పేసి చాలా రకాల వార్తలు రావడం జరిగింది. బట్ ఆయన ఏ రోజు కూడా ఆయన మరణ వార్తలు అధికారికంగా ధృవీకరించలేదు. సో ఆయన ఈరోజు లొంగిపోయారు, డీజీపీ ఎదుట లొంగిపోవడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలోనే ఇంకా అటు మల్లా రాజిరెడ్డితో పాటు బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి, సో వీళ్ళు ఫిబ్రవరి 24వ తారీఖు రోజు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ తర్వాత వీళ్ళ కార్యక్రమం ఏమిటి అంటే ఎస్, అడవుల్ని వదిలి ప్రజాస్వామ్యంలోకి రావడానికి సిద్ధమవుతున్నారు, ప్రజాసేవలోకి రావడానికి సిద్ధమవుతున్నారు, చట్టబద్ధంగా మేము రాజకీయాల్లోకి వస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే దేవ్జీ ఈ మాటలు మాట్లాడిన తర్వాత దేవ్జీ బాటలోనే ఇంకా చాలామంది మావోయిస్టులు కూడా నడిచేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ మల్లోజుల లొంగిపోయిన తర్వాతనే మావోయిస్ట్ పార్టీలో భారీ కుదుపు వచ్చింది. మల్లోజుల లొంగుబాటు తర్వాత మావోయిస్టు లొంగుబాట్లు జరిగిపోయినాయి. హిడ్మా లాంటి కీలకమైనటువంటి గెరిల్లా యుద్ధాలు చేసేటువంటి హిడ్మా లాంటి మావోయిస్టుల ఎన్కౌంటర్లు కూడా జరిగినాయి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక చట్టబద్ధంగా మేము రాజకీయాల్లోకి వస్తాం, చట్టబద్ధంగా పోరాటం చేస్తామని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలు ఇక రాజకీయ అడుగులు పడబోతున్న స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో సాంబశివుడు లాంటి వాతావరణం కానీ, గతంలో సీతక్క కానీ, బడే అఫ్కోర్స్
బడే చొక్కారావు ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబీకులు కూడా బడే నాగజ్యోతి గతంలో ములుగు నుంచి సీతక్క పైన పోటీ చేసి ఓటమి పాల్గొనడం జరిగింది. 2023 ఎన్నికల్లో ములుగు నుంచి సీతక్క పైన పోటీ చేయడం జరిగింది. సో ఇంకా కొంతమంది రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వేముల వీరేశం కానీ, లేదంటే సీతక్క కానీ, గాది ఎన్నయ్య కానీ, గాది ఎన్నయ్యగా ప్రత్యక్షంగా రాజకీయాలు లేకపోయినా కానీ ఆయన ఎప్పుడు రాజకీయ విమర్శలు చేస్తూ ముందు వరుసలోనే ఉంటారు. ఈ మధ్య కాలంలో కూడా మావోయిస్టులు చనిపోయినటువంటి క్రమంలో హిడ్మా మరణం టైంలో కూడా ఆయన పైన ఎన్ఐఏ కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇది మావోయిస్టులను ప్రభావితం చేసేలాగా ఉందని చెప్పి ఆయన మాటలు ఉన్నాయని చెప్పేసి ఆ విషయంలో ఎన్ఐఏ ఇప్పటికే ఆయనను ఎంక్వైరీ కూడా చేసినటువంటి పరిస్థితిని మనం గుర్తు చేసుకోవాలి. సో ఇట్లాంటి నేపథ్యంలోనే సో ఇక రాజకీయ జీవితంలోకి వస్తే అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గతానికి ఇప్పటికీ చాలా భిన్నం ఉంటుంది. సో ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? ఒకవేళ వస్తే ఏదైనా పార్టీ త్రూ వెళ్తారా, లేదంటే కొత్త ఒక్కొక్క వేదికను ఏమైనా తయారు చేసేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా? ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఒక చర్చ అయితే నడుస్తుంది.